మీరు ప్రాజెక్ట్ బ్లూ బీమ్ గురించి విన్నారా? నాసా, సిఐఏ, యుఎన్ వీళ్ళందరూ కూడా కలిసి 1990s వాళ్ళ బుక్లో ఆల్ హ్యుమానిటీ ఇన్ వన్ రిలీజన్గా వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే 4 స్టెప్స్గా వాళ్ళైతే ఈ ప్రాజెక్ట్ గురించి రాసుకున్నారు. ఫస్ట్ స్టెప్లు ఏంటంటే ఫుల్ వరల్డ్ అంతా కూడా బ్లాక్అవుట్ అయిపోతుంది, బ్యాంక్స్ పనిచేయవు, మొబైల్స్ పనిచేయవు, అందరు ప్రజలు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. సెకండ్ స్టెప్లు ఏం రాశారంటే ఏ సిటీలో ఏ దేవుడిని నమ్ముతారో, ఏ స్టేట్లో ఏ దేవుడిని నమ్ముతారో ఆ దేవుడి యొక్క విజువల్స్ అనేవి స్కైలో వాళ్ళు రేడియేట్ చేస్తారు. బ్లూ బీమ్ ద్వారా రేడియేట్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. థర్డ్ స్టెప్లో వాళ్ళు ఏం రాశారంటే ఆ దేవుళ్ళందరూ కూడా మెర్జ్ అయిపోయి వాళ్ళు అంటూ ఉంటారు, ఇదిగో ఈ ప్రపంచాన్ని పాలిస్తున్న లీడర్స్ మాట మీరు వినండి, వాళ్ళని మేము ఎన్నుకున్నామని చెప్పేసి దేవుళ్ళందరూ కూడా ఆ మాటలు పలకడం చూస్తారు. అండ్ ఫోర్త్ స్టెప్లో ఫేక్ ర్యాప్చర్ క్రియేట్ చేస్తారు, ఫేక్ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతిరోజు ఎవరైతే దేవుని స్వరాన్ని వింటూ ఉంటారో ఇలాంటి వచ్చినప్పుడు వాళ్ళు భయపడరు, బెదరు. అండ్ వాళ్ళకి ఇది తెలుసు ఇదంతా కూడా ఫేక్ అని. కానీ భయభక్తులు లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారో ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా పడిపోతారనమాట. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన స్వరాన్ని వినండి, ఆయన వాక్యాన్ని చదివినప్పుడు ఏది రియలో ఏది ఫేకో మీకే అర్థమైపోద్ది అనమాట. ప్రైజ్ ది లార్డ్.